న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. రామభద్రాపురంలో వైసీపీకు షాక్. మరో 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథం విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆలయ గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోనుండడంతో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉత్తర గోపురం నుంచి ఆలయం వెలుపల వరకు బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఓం నమో వెంకటేశ్వర. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు మా బోర్డు మెంబర్స్ అందరినీ పిలిచి ఆదేశాలు ఇచ్చారు. ఏమంటే భక్తులు చాలా ఎక్కువ, అంటే సుమారు 40 నుండి 50 వేల మంది వరకు ఉంటారు కనుక మీరు అందరూ దగ్గరుండి చూసుకుంటేనే మాకు అందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మేమందరూ కూడా మా మెంబర్స్ అవనే, ఈఓ గారు అవనే, గుడి మెంబర్స్ అందరూ కూడా సుమారు 4 రోజుల నుండి దగ్గరుండి ఏర్పాట్లు అయ్యి చేయడం జరుగుతుంది. బ్యారికేడ్స్ అవనే, అలాగే 110 CA గారిని రిక్వెస్ట్ చేసాం. ఆయన ఈ రోజు నుండి కూడా పోలీస్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్కి సుమారు చాలా వరకు ప్లేస్ ఇచ్చాం. అది పార్కింగ్కి ఇబ్బంది కూడా ఉండదు. కాకినాడ జగన్నాథపురంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 14వ తారీఖు వరకు కూడా ప్రతినిత్యము నిత్య పూజ, తిరుపావై సేవాకాలం ఇత్యాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రేపటి రోజు 23వ తారీఖు శనివారం అయ్యింది. ఎంతో విశేషమైన రోజు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఆ పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులందరూ కూడా ప్రవేశించి ఉత్తర ద్వారం ఎదురుగుండా ఉన్నటువంటి వైకుంఠ నారాయణ స్వామి వారిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించి ఎవరి తీర్థ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్ లో అంగన్వాడీలు రాస్తారోకో చేసి 216 జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభింపజేశారు. ప్రభుత్వం మొక్కుబడిగా కాకుండా తమ న్యాయమైన డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించాలని, అప్పటి వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టించి ఇప్పుడు మేము చేయించలేదని ప్రభుత్వం చెప్పటం సిగ్గుచేటన్నారు. మంత్రులతో ప్రకటన కాకుండా అంగన్వాడీ ఉద్యమ నాయకులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యల కోసం 11వ రోజు సమ్మె పాల్గొనడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర రోకలకు పిలిపివ్వడం జరిగింది. ఇప్పటి వరకు గత 6 నెలల నుంచి శాంతియుతంగానే పేపర్లతోటే మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకి విన్నవించాం. ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క అధికారి పట్టించుకోలేనటువంటి దుస్థితిలో, గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మెకు దిగవలసి వచ్చింది. కానీ 12 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే అక్క చెల్లెళ్ళు కన్నీళ్ళు వస్తే నేను తట్టుకోవాలని చెప్తున్నటువంటి ఈ జగన్ గారు అంగన్వాడీ సమస్యల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము మాత్రం అక్క చెల్లెలం కదా. ఈ రోజు అక్క చెల్లెలు మీరు అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం 13,500 రూపాయలు టీచర్కి ఇస్తా ఉంది. ఈ రోజు మన రాష్ట్రంలో 11,500 రూపాయలు టీచర్కి ఇస్తా ఉన్నారు. మరి ఈ రోజు 1000 రూపాయలు అదనంగా. ఈ రోజున శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ ఉషా చరణ్ మాట్లాడేది ఏంటంటే ఇది జీతాలు పెంచే కాలం కాదంట. మరి ఏ కాలంలో పెంచుతారు? నిన్న కాక మొన్న 750 రూపాయలు వాలంటీర్ జీతాలు పెంచారు కదా. మరి వాలంటీర్లతో పోల్చుకుంటే అంగన్వాడీలు 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా, వాళ్ళ జీతాలు పెంచాలి కదా. అంటే వాలంటీర్లు అయితే మీకు ఓట్లు వేయించి వాళ్ళ, వీళ్ళైతే మీకు సేవ చేసే వాళ్ళకి మీరు జీతాలు పెంచరా? ఇది కాలం కాదా? మరి బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు మరి అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చింది తీర్పు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని. పక్క రాష్ట్రాలు ఇస్తుందండి, తమిళనాడు ఇస్తుంది, కర్ణాటక ఇస్తుంది, కేరళ ఇస్తుంది, గుజరాత్ ఇస్తుంది, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఇస్తుంది. మరి ఇవన్నీ మీరు తెలుసుకోండి మినిస్టర్ గారు. మీరు ఏది మరి అది మాట్లాడితే బాగోదు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు చాలా పొలైట్ గా మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి. అంగన్వాడీల పట్ల వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మినిస్టర్లు. అంగన్వాడీల యొక్క ఉద్యమం న్యాయమైనది, అంగన్వాడీ చేస్తున్న పోరాటం కూడా న్యాయమైనది.
రాష్ట్ర బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహించిన నవశకం బహిరంగ సభ జన సునామీని సృష్టించిందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నా, వాహనాలను అడ్డుకున్నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏది దొరికితే అది ఎక్కి రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు లక్షలాదిగా తరలి రావడంతో సభా ప్రాంగణం అశేష జనవాహినితో కిక్కిరిసిపోయిందని చెప్పారు. కుప్పం నుండి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ముగింపు సభలో ప్రసంగించిన తీరు చూస్తుంటే లోకేష్ ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా తయారయ్యాడన్నారు. నవశకం ముగింపు సభకు వచ్చిన జనాన్ని చూసి ముఖ్యమంత్రికి మంత్రులకు మైండ్ బ్లాక్ అయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీతో సంపద సృష్టించి రేపు రాబోయే టీడీపీ పరిపాలనలో సూపర్ 6 పథకాలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజారంజక పథకాలను అందిస్తామన్నారు. ఎందుకు నేను 175 సీట్లు నెగ్గుతాను అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి 2 నెలల గంటలోకి 25-30 మందిని మార్చాల్సి వస్తుంది. చేంజ్ చేసుకోకపోతే మిమ్మల్ని మార్చేస్తాను అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? అప్పుడే 30 మందిని మార్చేసాడు. ఈ ట్రాన్స్ఫర్లు చేయడము లేకపోతే లేపేయడము. వాటను భయం పట్టుకోకపోతే ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు? నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతోటి ఒక మహత్తరమైనటువంటి శక్తిగా నిన్న అక్కడ పోలిపల్లిలో జరిగినటువంటి ఆ మహా సంగ్రామ సభలో ఏదైతే వాళ్ళ గొంతు గళం విప్పి ఈ ప్రజలకు పిలిపించారో ఆ పిలుపుతో ప్రారంభమైంది ఈ ఆంధ్ర రాష్ట్ర పాలనా విధానం సమూలంగా మార్పు వచ్చేటటువంటి అవకాశం. ఆ మార్పు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓటమి ఖాయం. 160 సీట్లు పైబడి మా పొత్తులో మేము విజయం సాధించడం ఖాయం. నేను జగన్మోహన్ రెడ్డి లాగా వై నాట్ అంటలే, 160 సీట్లు గెలుస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నాం. ఇది పరిస్థితి. 150లో ఒకటి తీసేస్తున్నారండి. 150లో ఒకటి తీసేస్తున్నారండి. నేను ఒకటి తీసాను. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కష్టంగా గెలాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక నూతన వరవడిలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలి. ఈ రాష్ట్రానికి అవినీతి రహిత పాలన అందించాలి. అందుకోసమే నా పోరాటం అని చెప్పి గత 10 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒక విజనరీ లీడర్గా ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి కూడా అవసరం ఉన్నటువంటి వ్యక్తి. ఒక నిబద్ధతతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్తో రాజకీయాల్ని నిర్వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు కూడా ఆ వేదిక మీద ఉండబోతున్నారు. దాన్ని ఏదో రకంగా మనం నియంత్రించాలి, జన ప్రభంజనం లేకుండా నిర్వీర్యం చెయ్యాలనే దుష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు అడిగితే బస్సులు మేము డబ్బులు కట్టుకుంటాం అంటే ఆర్టీసీ బస్సులు ఇవ్వలే. స్కూల్ బస్సులు ఇచ్చినట్టయితే
మిమ్మల్ని ఎవరిచ్చినా సరే వాళ్ళని ఇబ్బందుల్లో పెడతామని బెదిరించినటువంటి పరిస్థితి. ఇంకా ప్రైవేట్ బస్సులను కూడా నియంత్రించడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. అంటే ట్రాన్స్పోర్ట్ అన్నది లేకుండా చేస్తే ఈ సభ విజయవంతం కాదు అని వాళ్ళ భ్రమ. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ పిలుపు మేరకు పెంచిన ఛార్జీలపై విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విధానాలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం ఛార్జీలు పెంచిందని తగ్గించాలని విమర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఛార్జీలు ఏ విధంగా పెంచారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పోరాటం చేపడుతుందని అన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు బీజేపీ జిల్లా కన్వీనర్ సొండి సంజీవి అన్నారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. వాళ్ళ తరఫున చిరు వ్యాపారుల తరఫున ఈవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీల ఆందోళన చేపట్టింది. మేము ఒక్కటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, అయ్యా మీరు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని తిట్టకుండా విద్యుత్ ఛార్జీలపైన ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఈవేళ మీరు అధికారంలోకి వచ్చారు. అవునా కాదా మీరు ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. అలాంటి మీరు ఈవేళ 30 రూపాయలు కడుతున్న వ్యక్తి ఈవేళ 100 రూపాయలు బిల్లు పే చేయాల్సి వచ్చిన పరిస్థితి. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా, ఈవేళ 300 కట్టిన ఒక వ్యక్తి 1000 రూపాయలు ఈవేళ కడుతుంది అంటే ప్రజలపైన మీరు ఎంత భారం మోపుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈవేళ ఎవరైతే చిన్న సన్నకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ 3 రెట్లు 4 రెట్లు విద్యుత్ ఛార్జీలను ఈవేళ వాళ్ళు మోయాల్సిన పరిస్థితి ఈవేళ ఏర్పడింది. మీరు ఒక్కటే హామీ ఇచ్చారు ప్రజలకి, చంద్రబాబు నాయుడు లాగా నేను పేదవాడిపై పెను భారం మోపను అన్నారు. ఈవేళ పేదవాడికే శాపంగా మారింది మీ ప్రభుత్వం. ఈవేళ పేదవాడి ఉసురే మీరు తీసుకుంటున్నారు. ఈవేళ కిల్లి బట్టి నడుపుకుంటున్న వ్యక్తి 100-150 రూపాయలు బిల్లుని కట్టిన రోజులు పోయి 1200-1500 ఈవేళ కిల్లి బట్టి వాళ్ళు కూడా కట్టుకునే పరిస్థితి వచ్చింది. వాడి తలసరి ఆదాయం ఎంత, ఈవేళ మీరు మోపుతున్నటువంటి విద్యుత్ ఛార్జీల భారం ఎంత అని మీరు ఒక్కసారి ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతుంది, మీరు ఈ రాష్ట్రంలో కేంద్రం నుండి విద్యుత్ కొనుగోలు చేస్తున్నప్పుడు మీకు ఎంత ఇస్తుంది, ఈవేళ విద్యుత్తును మీరు ఎంతకు అమ్ముతున్నారు ప్రజలకు ఒక్కసారి బహిరంగంగా మీరు బహిరంగలాగా పెట్టాలని బాధ్యత ఉంది, ఎంతైనా ఉంది. అది తెలుసుకొని ప్రజల పక్షాన పోరాడడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశమంతటా కూడా నినాదాలతో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు పై ధర్నాలు చేయడానికి సిద్ధపడి ఈరోజు రోడ్డు మీదకి మహిళలతో పాటు రావడం జరిగింది. ఇది గమనించి మహిళల యొక్క అభ్యర్థన, మహిళల యొక్క బాధలు అర్థం చేసుకొని నిత్యావసర వస్తువులు ఎలాగో మీరు తగ్గించడం లేదు, కరెంటు ఛార్జీలను తగ్గించి ఈ మహిళలకు, పేద కుటుంబీలకు, అలాగే పరిశ్రమలు స్థాపించినటువంటి పెట్టుబడిదారులకు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది, ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడిన ప్రభుత్వంగా మారుతుందని తెలియచేస్తూ తప్పనిసరిగా వెంటనే పెంచినటువంటి ఛార్జీలు వెంటనే తగ్గించేటట్లు ప్రకటించమని విజ్ఞప్తి చేస్తూ మరి ఇంతటితో ముగిస్తున్నాను. పార్వతీపురంలో గత 2 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విద్యా వాలంటీర్లు ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తమకు రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కట్టలేక ఇళ్ళ పల్లె కట్టలేక చచ్చాక కుటుంబ రోడ్ల పైన ఎన్నెన్నో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 27,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అతి కీలకమైనటువంటి విద్యాశాఖలో 27 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నామండి. మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు
మరి మేము పాదయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పీల్లో ఎంఐఎస్, ఎల్డీఏ, ఐఈఆర్టీ, కేజీబీవి, సిజీబీ, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్, పీఈటీలు, ఏఎన్ఎంస్, చాలా మంది 18 విభాగాల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నేను విద్యాశాఖకి పెద్ద పీట వేశాను అనేసి. ఆ పెద్ద పీట వెనకాల మా 27,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ ఉందండి. ఉదాహరణకి ఈరోజు అమ్మఒడి అయితేనేమి, నాడు నేడు అయితేనేమి, అనేక విద్యా కార్యక్రమంలో మేము సిస్టమ్ ముందు కూర్చొని ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తే కానీ ఈ కార్యక్రమాలు ముందుకు సాగం. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి 15,000 వస్తుందంటే ఒక సిఆర్పి, ఒక ఎంఐఎస్, ఎల్డీ ఆన్లైన్ చేయాలి. ఈరోజు క్రీడల్లో ఆడుదాం ఆంధ్ర ఉందంటే పీఈటీలు శ్రమ పడాలి. అయితే ఇంత కీలకమైనటువంటి సమగ్ర శిక్ష విద్యాశాఖలోని 27,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరిచారని అడుగుతున్నాను నేను. పాదయాత్రలో మేము అడిగాము, అయ్యా మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి, మీరు పాదయాత్రలు ఇదిగోండి మా వినతి పత్రం మీకు ఇస్తున్నామని అడిగామండి. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నేను ముఖ్యమంత్రి అయినా ఆ వారంలోనే పరిపాలనలో అడుగు పెట్టిన నుండే మీ అందరికి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని ఆయన అన్నారండి. మేము నమ్మకంతో ఓటేసాం, గెలిపించాం. ఈరోజు మాకేమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొండి చేయి చూపించారండి. మేము 10-15,000, 20,000 ఏ విధంగా బతకాలని అడుగుతున్నాను నేను. ఈరోజు పిల్లల చదువులు చదివించలేక, పిల్లల అవసరాలు తీర్చలేక, 3 పూటల మంచి తిండి తినలేక ఎంత అవస్థలు పడుతున్నామో తెలుసా. బొబ్బిలి నియోజకవర్గంలో రామభద్రపురం మండలంలోని అధికార వైసీపీకు భారీ షాక్ తగిలింది. సోంపురం పంచాయతీ వైసీపీ సర్పంచ్ చొక్కాపుచ్చిన అప్పలనాయుడు శుక్రవారం బొబ్బిలి కోటలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీనాయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోంపురం, మర్రివలస, చింతలవలస గ్రామాలకు చెందిన మరో 3 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ, వైసీపీ అరాచక పాలనకు విసుగు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్నారు. వైసీపీ పాలనలో గ్రామాలు అధోగతి పాలయ్యాయని విమర్శించారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ వేదిక, ఒక రాజకీయ నాయకుడు ఉన్నటువంటి సత్సంబంధాలు ఉండవు. ఈ రోజు నుంచి కూడా మనం ఒకే కుటుంబ సభ్యులాగా మనం రానున్న రోజుల్లో ముందుకెళ్తాం. రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడడం తథ్యం. తప్పకుండా ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం, మన నియోజకవర్గం, మన గ్రామాలు అధోగతిపాలైపోయాయో దానికి విరుద్ధంగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మరి మన గ్రామాలని, మన ప్రజల్ని మరి బాగు చేసుకునే విధంగా రేపు బాటలు వేసుకుంటామని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఒక మాట ఇచ్చారంటే, ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్తారు, ఇష్టం లేదంటే మొహం మీద కళాఖండిగా చెప్తారు తప్ప ఎప్పుడు కూడా దోబోషాట, దొంగ రాజకీయాలు జీవితంలో చేయలేదు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా తప్పకుండా మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ లోని మా 3 రోజులు నేను మీకు సాయం చేస్తామని ఏ విధంగా అయితే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఇవాళ దశమి నాడున శుభమని కోటలో అడుగు పెట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి 3 గ్రామాల నుంచి సోమపురం, చంద్రవలస, మరివలస నుంచి విచ్చేసినటువంటి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పురప్రజ 50 మందికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో రాధాకృష్ణ తెలిపారు. ఉదయం 4 గంటల నుండి ఉత్తర ద్వారం దర్శనం ప్రారంభమవుతుందని, రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేశారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినం అనగా 23/12/2023 శనివారం రోజున వచ్చి ఉన్నందున ఈ దేవాలయమునకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చేటువంటి జనం రద్దీకి తగ్గట్టుగా శనివారం తెల్లవారుజామున 4:30 వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ల ఏర్పాటు, అంతరాలయ దర్శనం, అలాగే ఉచిత దర్శనాన్ని కూడా వేరువేరు మార్గాల ద్వారా పటిష్టమైనటువంటి క్యూ లైన్ల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సక్రమమైనటువంటి దర్శనం, అదేవిధంగా వారికి భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యలో ఈ యొక్క ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సాయంత్రం 9 గంటల వరకు కూడా ఈ యొక్క వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నమో వెంకటేశాయ నమః. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఊరుదాళ్లపాలెం గ్రామంలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేయు బిల్డింగ్ నిర్మాణం కొరకు అత్తిలి మండలం అధ్యక్షుడు దాసం ప్రసాద్ వారి తల్లిదండ్రుల పేరు మీద 10 లక్షల రూపాయలు అందజేయాలని తలంచారు. దాని నిమిత్తం ముందుగా 3 లక్షల రూపాయల చెక్కును తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎస్ వెంకటనారాయణ రిటైర్డ్ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ మెంబర్స్ పాట్నాల బాబు, యత్నం రాంబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమం మనం ఎన్నో చేయాలని 15 సంవత్సరాలు బట్టి ప్రతిదీ చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి పంచిపెట్టు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్వామివారి గిరి ప్రదక్షిణ కండ్ల పండగగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నృత్యాలు, విచిత్ర వేషధారాల నడుమ గోవింద నామ స్మరణలతో శేషాచలకొండ మార్మోగింది. ముందుగా ఆలయ పాదుక మండపం వద్ద స్వామివారి ప్రచార రథానికి ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. రథం ముందుకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు సాగుతుండగా స్వామివారి ప్రచార రథాన్ని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు గోవింద నామ స్మరణతో రథం వెంబడి నడిచి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణ కోసం శేషాచల కొండ చుట్టంతా సుమారు 7 కిలోమీటర్ల మార్గాన్ని ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యం దానిపై ఎండుగడ్డిని పరిచారు. అదేవిధంగా మార్గ మధ్యంలో అక్కడక్కడ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి పళ్ళు, పలహారాలు భక్తులకు అందించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం భక్తులు స్వామివారి నామస్మరణలతో తన్మయత్వంలో మునిగి తేలారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. రామభద్రాపురంలో వైసీపీకు షాక్. మరో 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.